To me, numbers never lie. Add it up, that's me. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణి పిల్లి. ఏంటి ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా? అవును, నేను ఇంకా మా ఫ్రెండ్ శిల్పారామం వెళ్తున్నాం. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ గ్రూప్ వచ్చేసి 5 మెంబర్స్లో 3 రావడం లేదు. అయితే ఇంకా మేమే వెళ్తున్నాం. మెట్రో అయితే ఈజీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పి నేను ఇంకా మా ఫ్రెండ్ వెళ్తున్నాం. మా ఫ్రెండ్ పేరు అభి. తిని వచ్చి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. నా చిన్నప్పటి నుంచి స్కూల్ నుంచి తినే నా బెస్ట్ ఫ్రెండ్. అయితే ఇంకా ఎవరు రాలేదు, ఇంకా మేమే వెళ్తున్నాము. మెట్రో అయితే కొంచెం ఈజీ ట్రాన్స్పోర్ట్ అని చెప్పేసి మెట్రో సెలెక్ట్ చేసుకున్నాం. హైటెక్ సిటీ శిల్పారామం వెళ్తున్నాం. మీరు లాస్ట్లో చూడండి, మీకు ఒక ట్విస్ట్ ఉంటుంది వీడియోలో. మెట్రోలో వెళ్తే ఒక టికెట్ పోతే ఎలా ఉంటుందో మీకు అప్పుడు తెలుస్తుంది. యాక్చువల్లీ లాస్ట్లో అదే జరిగింది. మా ఫ్రెండ్ టికెట్ పోతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ మేము హైటెక్ సిటీ రీచ్ అయ్యాక సైబర్ టవర్ నుంచి వాకింగ్ డిస్టెన్స్లోనే శిల్పారామం ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి వేరే గార్డెన్ ఉంటుంది అనమాట శిల్పారామం. అది కాకుండా ఇంకా క్రాస్ చేసి వెళ్తే శిల్పారామం ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. నేను మా ఫ్రెండ్ ఇద్దరం తీసుకున్నాం, 120 అయ్యింది. ఇక్కడ నేను ఇంకా మా ఫ్రెండ్ కొన్ని ఫొటోస్ దిగేసి ఇంకా లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. ఫొటోస్ కూడా నేను క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. ఇంకా ఈ లేక్ గురించి కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. ఎంత పీస్ఫుల్గా అంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది ఈ ప్లేస్. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఆ థింగ్స్ అన్నీ ఏది అడిగినా మీకు మినిమం 500,000 చెప్తారు. 100 లోపు మీకు అసలు ఏమీ ఉండదు. అంతే కదా, శిల్పారామం అంటేనే చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇంకా ఇందాక నేను ఒక క్లిప్ యాడ్ చేశాను కదా, అది అక్కడనే. ఈ లేక్ మాత్రం ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్ ఉంది. ఫోటోషూట్స్కి అయితే ఈ శిల్పారామం బెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ మేము విలేజ్ మ్యూజియం లోపలికి ఎంటర్ అయ్యాము. చూసారు కదా, ఆవులు ప్రతి ఒక్కటి నిజమైన మనుషుల్లాగానే ఉంటారు కదా, అలా శిల్పులు చేశారంట. ఇది అన్ని డిఫరెంట్ టైప్స్ ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. యాక్చువల్గా ఒక ఫన్నీ థింగ్ చెప్పాలంటే, కొన్నిటి పక్కన రియల్గా కొంతమంది నిలబడినారనమాట. మా ఫ్రెండ్ కన్ఫ్యూజ్ అయిపోయింది, స్టాచ్యూ ఆ రియల్ పర్సనా అని. యాక్చువల్గా అది వీడియో తీయడం మర్చిపోయా, లేకపోతే చాలా నవ్వుకుంటారు. ఇక్కడ మా ఫ్రెండ్ నా కోసమే షార్ట్ వీడియోస్ రికార్డ్ చేస్తుంది. నేనైతే లాంగ్ వీడియోకి రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియోని కంప్లీట్గా చూసి ఎంజాయ్ చేయండి, మీరే షాక్ అవుతారు. చాలా బాగా ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ ఆంటీ వాళ్ళందరూ కూర్చొని వెజిటేబుల్స్ అమ్ముతున్నారు కదా, సేమ్ రియల్గా ఎలా బయట ఉంటుందో మనం చూస్తే సేమ్ అలానే ఉంటుంది. ఇంకొక థింగ్ ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు అసలు ఎక్కువ లేరు అనమాట. జస్ట్ మొత్తం ఎంటీ ఉంది శిల్పారామం మొత్తం. ఒక పర్ఫెక్ట్ సీజన్లో వస్తే మొత్తం రష్తో ఉంటుందంట. కానీ మేము వెళ్ళింది ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యాక, కాలేజెస్ స్టార్ట్ అయ్యాక కాబట్టి ఎవరు లేరు, జస్ట్ ఎంటీ ఉంది. అక్కడక్కడ కొంతమంది కనబడినారు అంతే. ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు రికార్డ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే శిల్పారామంని ఒక్కసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఫస్ట్లో మేము ట్యాంక్ బండ్ అనుకున్నాం, కానీ తర్వాతకి ఇంకా శిల్పారామం అని చెప్పేసి శిల్పారామంకి వచ్చాము. నేను మా ఫ్రెండ్ ఎప్పుడు మూవీస్కి వెళ్తాం, కానీ ఎప్పుడు ఇలా బయటికి రాలేదు. ఫస్ట్ టైం ఇలా ట్రై చేసాము కాలేజ్ అయిపోయాక. ఇక్కడ నేను మా ఫ్రెండ్ని అడుగుతున్నాను, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ రావడం అంటే, తను చాలా బాగుంది అని చెప్తుందనమాట. ఇక్కడ ఇంకా అన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకుంటూ ఇంకా నేను మా ఫ్రెండ్ వెళ్ళాం. ఇక్కడ దీని లోపల ఫేసెస్ పెట్టాలన్నమాట. మా ఫ్రెండ్ చూసారు కదా, అక్కడ పిక్స్ కూడా యాడ్ చేశాను. అలా ఫొటోస్ దిగాము. ఇంకా ఈ లేక్ గురించి ఎంత చెప్తే అంత బాగుందంటే చాలా బాగుంది లేక్. ఇంకా అలా వీడియోస్ ముంగటికి వెళ్ళాము. ముంగట ఒక స్టోన్ ఉందన్నమాట. ఇది వచ్చేసి హెన్న. దీని తర్వాతకి స్టోన్ దగ్గరికి వెళ్ళాము మేము. బర్డ్స్ ఇది అనమాట స్టోన్స్ది. అన్నీ డిఫరెంట్ స్టోన్స్ అనమాట. డాన్సింగ్ పికాక్, టైగర్ అని చెప్పేసి ఆ స్టోన్ షేప్స్ది అలా కింద మెన్షన్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ అవే అనమాట. ప్రతి ఒక్కటి చూసాము. లాస్ట్కి ఒక ప్లేస్లోకి వెళ్ళి ఇంకా అక్కడ నేను మా ఫ్రెండ్ కూర్చున్నామన్నమాట. అంటే లెమన్ రైస్ తెచ్చాను, అది తిందామని చెప్పేసి ఒక ట్రీ దగ్గర కూర్చొని లెమన్ రైస్ తినేసి ఇంకా ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగాక వీడియోస్ అయిపోయాక ఇంకా ఇక్కడ హౌసెస్ చూద్దామని వెళ్ళాం. నెక్స్ట్ మినిమం ఈ శిల్పారామంలో 3 to 4 hours ఈజీగా స్పెండ్ చేస్తాం మనము. అంటే అన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. లాస్ట్గా ఈ సెరామిక్ దాంట్లో ఏదైనా చూద్దాం అనుకున్నాం, కానీ ఏం నచ్చలేదు. అలానే కాస్ట్ చాలా చెప్తున్నారని చెప్పి ఏం తీసుకోలేదు.
ఓన్లీ జస్ట్ ఈ రైస్ గ్రెయిన్ కీచెన్ అనమాట. రైస్ గ్రెయిన్ పైన మన నేమ్ రాస్తారు. మేమైతే మెమరీ కోసం అని చెప్పి ఏఎస్ అనేసి కీచెన్ తీసుకున్నాము. ఇంక ఇక్కడ ర్యాబిట్స్ చూస్తున్నాను కదా, ర్యాబిట్స్ ఇందాక వెళ్ళాం కదా కృష్ణుంది, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇంకా కొంచెం సేపు అలా కూర్చొని మళ్ళీ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. అదే లేక్ దగ్గరికి వెళ్ళి వీడియోస్ కొన్ని తీసేసుకొని, మా ఫ్రెండ్కి ఆ డక్స్ చాలా నచ్చాయని చెప్పి వీడియోస్ పైన వీడియోస్ ఆ డక్స్నే తీస్తూ ఉందన్నమాట. నేను మెట్రో టికెట్ పోయిన తర్వాతకి ఎలా మళ్ళీ రిటర్న్ వచ్చింది మా ఫ్రెండ్ అనేది ఆ వీడియోలో నేను చేశాను. అది మీకు ట్యాగ్ చేస్తాను చూడండి. యాక్చువల్లీ మీరు మా ఫ్రెండ్ లాగా చేయకండి. టికెట్ పోగొట్టుకుంది, పోయింది టికెట్. అది కూడా 60 రూపీస్ టికెట్, 60 రూపీస్ టికెట్. అది వెళ్ళేటప్పుడు పోతే ఏం కాదు, రిటర్న్ వచ్చేటప్పుడు పోయింది. ఇప్పుడు తను అక్కడ లాక్ అయింది. యాక్చువల్లీ తను పెనాల్టీ కట్టాలి. ఫస్ట్ చూపించిన నేను, ఇంకా ఫస్ట్ చూపిస్తే ఫెయిల్డ్, ఆల్రెడీ యూజ్డ్ అని వచ్చింది. మా ఫ్రెండ్ చేసే పనులు అన్నీ ఇలానే ఉంటాయి. ఇంకా వాళ్ళు మంచోళ్ళు కాబట్టి మాకు ఫైన్ వేయలేదు. ఇంకో టికెట్ తీసుకోమని చెప్తున్నారు. బాయ్ బాయ్, అలసిపోయినావా?